జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే చీకటి గది మాత్రమే కాదు, చేసిన తప్పును తెలియజేసి సన్మార్గులుగా మార్చే సంస్కరణాలయమని నిరూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ. ఆ దిశలో విశాఖ సెంట్రల్ జైలు అధికారులు వేసిన ఒక అడుగు ఇప్పుడు మంచి మార్పు దిశగా సాగుతోంది. ఖైదీలు విడుదలయ్యాక సమాజంలో తలెత్తుకుని బతికేలా కార్పొరేట్ స్థాయి ఐటీ నైపుణ్యాలను అందిస్తూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఏంటా శిక్షణా కార్యక్రమం? ఖైదీలు ఏమంటున్నారు? ఈ కథనంలో చూద్దాం. దాదాపు 1600 మంది ఖైదీలతో ఉన్న వైజాగ్ సెంట్రల్ జైలు ఇప్పుడు అద్భుతమైన స్కిల్ హబ్ గా మారింది. ఖైదీలలో మార్పు తీసుకురావాలనే ఉన్నత లక్ష్యంతో విశాఖ సెంట్రల్ జైలు వేదికగా ఐటీ శిక్షణా కేంద్రం ప్రారంభమైంది. జైలుకు వచ్చే వారిలో 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న యువకులే ఎక్కువ. ముఖ్యంగా గంజాయి లాంటి కేసుల్లో చిక్కుకుని సరైన ఉపాధి లేక తప్పుదారి పట్టిన వారి భవిష్యత్తును మార్చాలని జైళ్ల శాఖ గట్టిగా నిశ్చయించుకుంది. జైళ్ల శాఖ డీజీ బాలసుబ్రహ్మణ్యం నిర్దేశంలో జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ సూర్యకుమార్ వంటి బీటెక్ గ్రాడ్యుయేట్ అధికారుల ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఐటీ కోర్సు. ఖైదీలు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వెళ్లినప్పుడు సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే ఈ వినూత్న కార్యక్రమం అసలైన లక్ష్యం. ఈ వినూత్న ప్రయోగం కోసం ఆఫీస్ అసిస్టెంట్ అనే ప్రత్యేకమైన ఐటీ ఆధారిత కోర్సును డిజైన్ చేశారు. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎస్డీఐ సహకారంతో ఈ శిక్షణ అందిస్తున్నారు. పారిశ్రామిక రంగానికి, కార్పొరేట్ ఆఫీసులకు ప్రస్తుతం ఎలాంటి కంప్యూటర్ అప్లికేషన్లు, ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు అవసరమో వాటన్నింటినీ ఇక్కడి ఖైదీలకు నేర్పిస్తారు. మొదటి బ్యాచ్ లో 30 మంది ఖైదీలను ఎంపిక చేశారు. వీరిలో ఎక్కువగా రిమాండ్ ఖైదీలు, గంజాయి, మత్తు పదార్థాల కేసుల్లో చిక్కుకొని జీవితాలను పాడు చేసుకుంటున్న యువతను ఎంపిక చేశారు. శిక్షణపై రిమాండ్ ఖైదీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి ఐటీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఎంఎస్ పవర్ పాయింట్ గురించి, మైక్రోసాఫ్ట్ గురించి అన్నిటి గురించి చెప్తారు సారు. 2 o'clock వచ్చే తర్వాత మేము ఎంఎస్ ఎక్సెల్ గురించి సార్ మా సూర్య సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ క్లాసులు నేర్చుకుంటున్నాం మేము, బయటికి వెళ్ళాక వర్క్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయాక సార్ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు, అది మాకు పర్సనల్గా యూజ్ అవుతుంది ఏమైనా వర్క్ చేసుకోవడానికి. మాకు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి క్లాసు. ఇక్కడ కంప్యూటర్ నేర్పుతున్నారు, ఆఫీస్ అసిస్టెంట్ 9 నుంచి 11 వరకు ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్, ఎంఎస్ ఎక్సెల్, ఇక్కడ క్లాసెస్ ప్రాక్టికల్స్ ఉంటుందండి. ఇప్పుడున్న జనరేషన్లో ఏ అనేది చాలా అవసరం. ఆ ఏ ఒక కోర్సు కానీ దానికి సంబంధించింది కానీ ఇక్కడ జైల్లో మాకు మా జైలర్ సార్లు కానీ, డిప్యూటీ జైలర్ సార్ కానీ, సూపరింటెండెంట్ సార్స్ కానీ ఇక్కడ మాకు ఈ కోర్స్కి హెల్ప్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. ఇది అనేది ఏ జైల్లోనూ చూడలేదు సార్. మేము ఇక్కడ చూస్తున్నాము. చిన్న జాబ్ అయినా దీనివల్ల మాకు వస్తుందనే నమ్మకం ఉంది. MS ऑफिस वर्ड डॉक्यूमेंट के बारे में सीखे थे और MS एक्सेल के बारे में सीखे थे और MS पावर पॉइंट के बारे में सीखे थे और इसी के बारे में सीखते भी लैब प्रोवाइड कर रहे थे सारे लोग थे, उसी में आके प्रैक्टिस भी कर रहे थे और इसे इसको भी सिखाने के लिए और हमारे बारे में और कुछ डाउट आया तो बोलने के लिए हमको एक लेक्चरर को भी अपॉइंट किए थे सर लोग. ये सीखने से अब मैं जो गलती किया हूँ उसे छोड़ के इस जॉब के तरीके में जा रहा हूँ. ఖైదీలకు శిక్షణ ఇస్తున్న ట్రైనర్ కూడా ఓ ఖైదీనే కావడం ఇక్కడ విశేషం. ఒక కేసులో శిక్ష పడి జైలుకు వచ్చిన ఉన్నత విద్యాధికుడైన వ్యక్తి ప్రతిభను గుర్తించి ఆయనకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ ఇప్పించారు. ఆయనే ఇక్కడ లెక్చరర్. ఈ కోర్సుని ఏ విధంగా టీచ్ చేయాలి, ఇటువంటి స్కిల్స్ని స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ చేయాలి, అదేవిధంగా అంటే ల్యాబ్స్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి, అంటే నేను టీచింగ్ విషయంలో కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి, దానివల్ల వీళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేసామండి. జైల్ డిపార్ట్మెంట్కి నేను ఎక్కువ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఖైదీగా శిక్ష అనిపించు అంటే శిక్షతో పాటు శిక్షణ కూడా, అంటే నేను శిక్షణ తీసుకొని నాలో సత్ప్రవర్తన తీసుకురావడానికి జైల్ డిపార్ట్మెంట్ బాగా కృషి చేస్తుంది. అదేవిధంగా నా తోటి నాకంటే చిన్న ఖైదీలు కూడా చాలామంది చిన్న మిస్టేక్స్లో వచ్చి వాళ్ళ లైఫ్ని ఏ విధంగా బాగు చేయాలనే దాని గురించి కూడా, అంటే శిక్షణ 2 కూడా చేయడం జరుగుతుందండి.
2 నెలల వ్యవధి ఉండే ఈ కోర్సు కాలంలో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అప్లికేషన్లు, కార్యాలయ పరిపాలన, డిజిటల్ కమ్యూనికేషన్, ఆధునిక ఆఫీస్ పరికరాల నిర్వహణ వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్డీఐ విశాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు గల అధికారిక సర్టిఫికేట్ ను అందజేస్తారు. దీనిపై ఎక్కడా జైలు శిక్షణ అని ఉండదు కాబట్టి బయట ఉద్యోగాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని జైలు అధికారులు చెబుతున్నారు. సో మోస్ట్లీ మా ఫోకస్ 18 to 35 ఇయర్స్ యూత్ పెట్టుకున్నాం. దానిలో కూడా మేము మెయిన్ ఎన్డీపీఎస్ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసాం. అంటే 12th మ్యాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళని తీసుకొని ప్రతి బ్యాచ్ ఒక 30 మెంబర్స్ చొప్పున. సో ఈ 30 days కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇలానే కంటిన్యూస్గా దీన్ని ఇనాగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకొక స్పెషల్ అచీవ్మెంట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్లో ఒక స్పెసిఫిక్గా ఒక ఐటీకి సంబంధించిన కోర్స్ ఇలా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో రన్ చేయడం అనేది మన విశాఖపట్నం సెంట్రల్ ప్రెజెంట్లో ఫస్ట్ టైం చేస్తున్నాం. కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు ఎట్లా టైం పాస్ చేద్దామని అనుకునే వాళ్ళు ఇప్పుడు ఎలాగ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్, మేము ఎలా వెళ్తే దీనిలో మేము ముందుకెళ్ళగలుగుతాం అనేది ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ చేయగలిగినాము. ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ నుండి ఇది ప్రథమ అడుగుగా మేము భావిస్తున్నామండి. ఆ భావనలలోనే వాళ్ళతో ఎప్పుడైనా సరే మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా, అంటే మైండ్ సెట్ లోనే నెగిటివ్ థాట్స్ అనేటివి తగ్గి పాజిటివ్గా ఆలోచనలు స్టార్ట్ అయినాయి. ఒక వాళ్ళ కెరీర్ మీద ఇలా కూడా మనం మా కెరీర్ లో ముందుకు వెళ్ళొచ్చు, ఇలాంటి ఒక కెరీర్ అనేది మాకు బయట ఉంది అనేది ఒక నమ్మకం అనేది క్రియేట్ అయిందండి. విశాఖ సెంట్రల్ జైలు అధికారులు చేపట్టిన ఈ వినూత్న అడుగు రాష్ట్రంలోని మిగతా జైళ్లకు కూడా ఆదర్శంగా నిలవనుంది.